పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. రత్తగా అమ్మాయిలు అంటూ స్వేచ్ఛనివ్వండంటూ 2 మంచి మాటలు చెప్పినావురా. గరికా పాటంటూ గడ్డినే తిన్నట్టు నోటికొచ్చిందంత వాగినావురా. ఇది నేను చూడలా. సీతాదేవంటూ ద్రౌపది గారంటూ రేపులు జరిగిన ఎన్నవురా. నాలెడ్జ్ లేకుంటే తెలియకపోయుంటే గుద్ద మూసుకుని నువ్వు ఉండవరా. ఇండియాను వస్తే ఇంటికే పోకుండా ఎముకలు ఇరిగేలా ఈడ్చితంత మురబాయిలోనే బాయిలోనే బల్లి బలికే బాయిలోనే బల్లి బలికే ఈ గొల్లిగాడి నోటికి దూల పెరిగే బాయిలోనే. కొత్తగా బెట్టింగ్ సాపేద్దాం క్రైముని చంపేద్దామంటే సపోర్ట్ చేసినామురా. నువ్వు దేశాలు తిరిగేస్తూ దేన్నో చూపిస్తే ఆటగాడు అంటే మేము నవ్వినామురా. నీకే చెల్లుంటే విప్పుకొని తిరిగేస్తే స్వేచ్ఛంటూ ఊరుకుంటవరా. 1000 రూపాయలకు చిన్న పిల్లతో సెక్స్ తప్పు కాదని ఎట్ట అంటవురా. దిక్కుమాలి నోడ మన దేశంలో ఇట్లాంటివన్నీ చేస్తే బొక్కలో దింపుతారు. జైలులోనే జడ్జి బలికే జడ్జి బలికే నీకు లాఠీలతో వెనకాల గెలికే జైలులోనే. ఈ శివాజీ ఎంత దొంగ కొడుకు అంటే నాంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన కొడుకు. వాడు చెప్పడం మీరు వినడు. పొరపాటున మనిషి జాతిలో పుట్టారు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఈ లంచ కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి. ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అలా బట్ట. ఈ లంచ కొడుకు ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? ఇంకో ఈ లంచ కొడుకుని మీరు సంపదిగితే గానీ తెలుగు ఇండస్ట్రీ బాగుపడదు. ఎందుకంటే నాంబిషన్ మంగపతి మొట్టపతి అని చెప్పి యాక్టింగ్ దింగుతున్నారు. ఇంకో 100 సంవత్సరాలన్నా ఏ కొడుకైనా వచ్చి ఆడది ఎలా ఉండాలి అలా ఉండాలంటే ఈ ఆటగాడు వచ్చి గొద్ద దేంగి వదులుతా. నిన్నే నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందిరా? ఆడదాని గురించి నీకు అర్హత లేదు. నీకు అంతగా మూడుస్తూ సులు కట్ చేసేస్తా. ఇంతకాడికి వచ్చేపోయే 4 దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీరు? గరికపాటి గారిని తిట్టాను, 2021లో తిట్టాను, 2022లో తిట్టాను, 2025లో తిట్టాను. ఈ పగ ఇప్పుడు కాదు, చాలా పాతది. అన్ని మంచి మాటలు చెప్పిన ఆయనకి ఆడవాళ్ళు టీషర్ట్లు వేసుకుంటూ జీన్ ప్యాంట్ వేసుకుంటే ఈయనకి మూడు వస్తున్నాను. కాకపోతే మీ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ గుడ్డలో పెట్టుకొని కావాలంటే ప్రజల మీద రుద్దకండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. ఓపిక హద్దు ఉంటుంది. ఓలే కదా వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటావా? ఆయన నేను వదలను. 2026లో తిడతాను, 2027లో తిడతాను, 2028, 2030 ఆయన చచ్చినంత వరకు తిడుతూనే ఉంటాను. మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. హలో బ్రదర్. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోలు గాని ప్రపంచ యాత్రికుడు ఆటగాడు కాదు కదా. నేను ప్రపంచ దేశాలు తిరిగాను. నేను తిరిగిన విజ్ఞానం నేను గాలి తగిలినట్లు వాళ్ళకి గాలి తగలాలయ్యా. నువ్వు రేపు చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు సినీ నటులు శివాజీ చేసిన వ్యాఖ్యలపై సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకంటే అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి? ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అదేంటా మాటలు? అదేంటా అహంకారం? అదేంటి ఆడాలని ఈడుతారని? ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? ఆడ మగాళ్ళు కదా, తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా? చూడండి, వాళ్ళకి
ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. ఆడ బాడీ పార్ట్సే మాట్లాడతారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. వాళ్ళు ఎంత సంస్కారం అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా మాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, వినబడుతుందా చౌటు నా కొడక? ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. శివాజీ గారు గాని ఎవరు గాని ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశారు అనసూయ గారు. ఇంటెలిజెంట్ ఫెలో. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరెవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. వీడు పెద్ద షెర్లాక్ హోమ్స్. భాష అది, తెలుగు భాష అది కాదు కదా. వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్ళే కదా. నేను పోకులా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. నీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా.